సో డాక్టర్ గారు అంటే సాధారణంగా మనకు అజీర్తి జరిగింది అనుకుందాం, వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకుంటాం, పింక్ కలర్ ట్యాబ్లెట్ ఏం తీస్తాం, చప్పరిస్తారు, అయిపోద్ది. లేదా ఈ మధ్య ఏది జీరా సోడా అని, ఆ సోడా ఈ సోడా అని వస్తున్నాయి. అంటే యాక్చువల్గా అజీర్తి జరిగినప్పుడు ఆ రకంగా ఓవర్ ది కౌంటర్ మెడికేషన్ తీసుకోవడం ఎంతవరకు ఉత్తమం, ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవద్దు, ఏమైనా అవగాహన కల్పిస్తారా? న్యాచురల్ రెమెడీస్ మీరు అన్నారు, జీరా వాటరు ఇంట్లో చేసుకున్నవి ఈజ్ డెఫినెట్లీ సజెస్టబుల్. కానీ రెగ్యులర్గా ఇది అవసరం పడుతుంది అంటే పొట్ట లోపల ఏదో ప్రాబ్లం ఉంది అని అర్థం. ఎప్పుడన్నా ఒకసారి అవసరమైంది, లేదంటే నార్మల్గా తీసుకునే డైట్ కన్నా ఒకరోజు కొంచెం ఎక్కువగా తీసుకుంటాము, ఒక 2-3 రోజులు తీసుకుంటే అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు న్యాచురల్ రెమెడీస్ ఆర్ ఓకే. బట్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ మాత్రం డెఫినెట్గా నో అనే చెప్తానండి. ఈ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్కి అలవాటు అయిపోతుంది. చాలామంది ఈ రోజు కూడా నేను 3 వీక్స్కో 2 వీక్స్కో ట్యాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేస్తే 2 years 3 years అదే ట్యాబ్లెట్ కంటిన్యూస్గా వాడి వెనక్కి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. దీనివల్ల అనర్థాలు చాలా ఎక్కువ ఉంటాయి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అది కంఫర్ట్ లెవెల్స్ బాగుండయి, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో వాడేవాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటాము. ఇది కంపల్సరీ చేయకూడదు. ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ కూడా డెఫినెట్గా అవాయిడ్ చేయాలి. ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ కొన్నిసార్లు తప్పుపోయే అవకాశము, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేషన్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఐ వుడ్ సజెస్ట్ ఎవరు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ తీసుకో. మన హోమ్ రెమెడీస్ విషయానికి వస్తే సాధారణంగా అజీర్తి జరిగినప్పుడు పుల్లటి బ్రేవులు లాంటివి వస్తాయి, లేదా వామిటింగ్స్ లాంటివి జరుగుతాయి. సో అజీర్తి జరిగినప్పుడు వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ? సో మోస్ట్ ఇంపార్టెంట్ టెంపరీ ఫినామినా. ఒకవేళ ఇది 1 రోజు 2 రోజులు మాత్రమే ఉంటే కనుక ఏం చేయకుండా ఉంటాం, లైట్ ఆహారం తీసుకుంటాం, కొంచెం పండ్ల రసాలు, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ తీసుకుంటాం ముఖ్యము. ఓకే. సో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మన గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా ఇంటెస్టైన్ లోపల మిస్బ్యాలెన్స్ అయినప్పుడే ఇలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తాం జరుగుతుంది, అజీర్తి కానీ ఏదైనా. మనం వీ షుడ్ గో బ్యాక్ టు అవర్ రూట్స్. మజ్జిగ, పెరుగు ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనకి గుడ్ బ్యాక్టీరియా, మన ఇంటెస్టైన్కి సప్లిమెంట్ చేసే గుడ్ బ్యాక్టీరియా. సో ఇది చాలా ఇంపార్టెంట్. అజీర్తి చేసిన, మలబద్ధకం ఉందా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గో బ్యాక్ టు యువర్ రూట్స్. పండ్లు, కాయగూరలు ఎక్కువగా తీసుకుంటాం, పెరుగు, మజ్జిగ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకుంటాం, చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా చేసిన తర్వాత కూడా ప్రాబ్లం పర్సిస్ట్ అవుతుంది అంటే ఎస్, యూ హ్యావ్ టు మీట్ ఎ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్. ఏదన్నా స్ట్రక్చరల్ ప్రాబ్లం ఉంది అని. ఏ ప్రాబ్లం అయినా సరే ఫస్ట్ మన డైటరీ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకుని చెక్ చేసుకుంటాం. ఇది లెస్ దాన్ 45 అయితే ఫస్ట్ సజెషన్ ఇదే చెప్తాను. డైటరీ మాడిఫికేషన్, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకుని ప్రాబ్లం సాల్వ్ అవ్వని రోజున యూ హ్యావ్ టు మీట్ ఏ డాక్టర్. మోర్ దాన్ 45 years సడన్గా ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇండైజెషన్ కానీ, అజీర్తి కానీ, లేదంటే కాన్స్టిపేషన్ కానీ, డయేరియా కానీ ఉంటే డెఫినెట్గా వెయిట్ చేయకండి, ఇమీడియట్గా యూ హ్యావ్ టు సీ యువర్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.